హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం పట్టు అండ్ ఫ్యాన్సీ వెరైటీస్ చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనకి బ్రైడల్ వేర్ లో కంచిపట్టులో వెరైటీ అన్నమాట. బ్రైడల్ కలెక్షన్స్ లో కంచిపట్టు డిజైన్. ఇది వచ్చి మనకి 1 మీటర్ పళ్ళు అంతా కూడా చాలా వెరైటీగా పళ్ళు అనేది తీసుకున్నామండి. మొత్తం కూడా ఏంటంటే ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ తీసుకుని మిడిల్ అంతా కూడా కట్ వర్క్ వచ్చే విధంగా ఫ్లవర్స్ అనేది తీసుకున్నాము. దానికి వచ్చి క్రాస్ లైన్స్ అంతా కూడా మనం పింక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా ఒక క్రాస్ లైన్స్ అనేది తీసుకున్నాం. బోర్డర్స్ అంతా వచ్చేకాడికి ఒక వెరైటీ బంచెస్ లాగా మనం కట్ వర్క్ బోర్డర్స్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తోనే పైతానీ మోడల్ లో ఇచ్చారు. శారీ అంతా కూడా ఏంటంటే ఇది పైతానీ స్టైల్లో మొత్తం కూడా ఉంటుందండి. కంచిపట్టులో పైతానీ డిజైన్స్ అన్నమాట వెరైటీ అనేది. అంటే మల్టీ కలర్స్ కాంబినేషన్ వచ్చేది. ఒక బర్డ్స్ వచ్చేకాడికి గ్రీన్ కలర్, ఒకటి ఎల్లో కలర్, ఒకటి వచ్చి ఆరెంజ్ కలర్, ఇంకోటి వచ్చి కాఫర్ సల్ఫేట్ బ్లూ, ఇట్లా మంచి గ్రీన్ డిఫరెంట్ కలర్స్, బ్రైట్ కలర్స్ ఇచ్చారు. క్రీపర్ డిజైన్స్ అంతా కూడా మనం పింక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా తీసుకున్నామండి. క్రీపర్ డిజైన్స్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా లుక్ వస్తుంది. బోర్డర్స్ వచ్చే అంతా కూడా మనం కడ్డీ బోర్డర్ లోని మిడిల్ అంతా కూడా మనం ఒక లతలాగా ఒక బోర్డర్ కట్ వర్క్ బోర్డర్ అనేది తీసుకున్నాం. అది ఏంటంటే పింక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా కూడా. అంటే మనకి శారీ వచ్చి పింక్ కలర్ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఇక్కడ వచ్చేకాడికి మనకి డార్క్ పింక్ అనేది వస్తుంది, రెడ్డిష్ పింక్ లాగా. సేమ్ ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ టర్నింగ్ బోర్డర్ అనేది మనం ఇక్కడ కూడా తీసుకున్నామండి. కానీ ఈ సారీలో ఫ్లవర్స్ మాత్రం బాగా హైలైట్ చేశారండి. అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. అనేది చాలా బాగుంటుంది. ఇదేంటంటే మ్యారేజెస్ కి కట్టుకున్నప్పుడు కానీ చాలా అందంగా ఉంటుంది శారీ అని. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుందండి కంచిపట్టులో. టిష్యూ బ్లౌజ్ ప్లస్ శారీలో ఏ బోర్డర్స్ అయితే మనం చూసామో అవే బోర్డర్స్ ని ఇక్కడ 2 సైడ్స్ కూడా కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 19,000 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 19,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి కంచిపట్టులో ఇది సంప్రదాయ పట్టు అండి. కంచిపట్టులో సంప్రదాయ పట్టు మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ కి మనం పళ్ళు అంతా కూడా పింక్ కలర్ పళ్ళు తీసుకున్నాం. పింక్ కలర్ పళ్ళు అంతా కూడా ఒక చిన్న చిన్న డ్రాప్ డిజైన్స్ లాగా మనం పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాం. సైడ్ వచ్చే కాడికి అంతా కూడా ఒక బాక్సెస్ లాగా ఒక డైమండ్ డిజైన్స్ వచ్చే విధంగా మనం 2 బాక్సెస్ తీసుకున్నాము. కూడా శారీ అంతా కూడా ఏంటంటే ఒక మ్యాంగో డిజైన్స్ శారీ ఆల్ ఓవర్ వచ్చే విధంగా తీసుకున్నాం. మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ కి ఏంటంటే మనం గోల్డ్ కలర్ తో మనం మ్యాంగోస్ తీసుకుని అవుట్ లైన్ అంతా కూడా మనం మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్స్ థ్రెడ్ బుటీస్ అనేది తీసుకున్నాం అన్నమాట. మిడిల్ అంతా కూడా మంచి జరీతో యూస్ చేస్తాం. బోర్డర్స్ వచ్చేసరికి షోల్డర్ బోర్డర్ అంతా కూడా మనం మంచి పింక్ కలర్ వచ్చే విధంగా మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాము. జరీ కడ్డీ బోర్డర్. కింద వైపు బోర్డర్ అంతా కూడా మనం పైతానీ బోర్డర్స్ తీసుకున్నామండి. మొత్తం కూడా ఒక బర్డ్స్ వచ్చే విధంగా ఒక ట్రెడిషనల్ బోర్డర్ అనేది తీసుకున్నాం అనమాట. సేమ్ కడ్డీ బోర్డర్ తీసుకుంటూ దానిపైన అంతా కూడా మనం ఒక రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం క్రీపర్ అనేది తీసుకున్నాం అనమాట. ఒక ట్రీ అనేది, ఆ ట్రీ పైన అంతా కూడా మనం ఒక బర్డ్స్ అనేది మనము దానిపైన అంతా ఇచ్చాము ఒక కట్ వర్క్ వచ్చే విధంగా. ఈ బోర్డర్ అనేది శారీ అంతా కూడా డిజైనర్ బోర్డర్ ఫుల్ సారీ అంతా మనకి ఇలా అలాగే వస్తుంది. చాలా బాగుందండి. చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు, స్మాల్ సైజ్ డిజైన్. బ్లౌజ్ వచ్చేసి పింక్ అంటే పళ్ళు కలర్ బ్లౌజ్. దానికి 2 సైడ్స్ మంచి వర్క్ ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ అంతా కూడా మనం వర్క్ కూడా మంచి వర్క్ అనేది చేసుకోవాలి. 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 9,800 పడుతుంది. 9,800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కంచిపట్టులో మనకి దుప్యానా పట్టు అండి. కంచిపట్టులోనే బాగుంటుంది అనమాట. దుప్యానా పట్టు అని బాగుంటుంది. బయలు పట్టు స్టైల్ వస్తుంది. పీచ్ కలర్ కాంబినేషన్స్ మనం పళ్ళు తీసుకున్నామండి. కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. కొత్త కాంబినేషన్స్, బ్రైట్ గా కూడా ఉంది. ఈ పీచ్ కలర్ కాంబినేషన్స్ కి ఏంటంటే ఒక ఫ్లవర్ అంతా కూడా మనం ఒక 1/2 మీటర్ పళ్ళు తీసుకున్నాం. ఎందుకంటే శారీ అనేది చాలా లైట్ వెయిట్ రావడం కోసం అన్నట్టు. ఆ ఫ్లవర్ అంతా కూడా మనం ఒక 5 ఫ్లవర్స్ అనేది పళ్ళు డిజైన్స్ తీసుకున్నాం. అంతా కూడా ఆ క్రీపర్ డిజైన్స్ లో ఆ బంచెస్ లో అంతా కూడా మనం రాయల్ బ్లూ హైలైట్ అయ్యే విధంగా పళ్ళు అనేది తీసుకున్నాము. సైడ్ అంతా కూడా మనం ఒక వేవ్స్ లాగా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ పట్టు థ్రెడ్స్ తోనే వీచ్ చేసాం. సారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ, దీనిపైన సేమ్ కలర్ తో లైన్స్ కూడా ఇచ్చారు, బైలు లైన్స్. అవునండి. రాయల్ బ్లూ కాంబినేషన్స్ కి డార్క్ బ్లూ కాంబినేషన్స్ తో మనం బైలు లైన్స్ లాగా కంచిపట్టులోనే డిజైన్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఇది శారీ అంతా కూడా మనకి ఇంతే దగ్గరతో లైన్స్ అనేది ఉంటుంది. మధ్యలో వచ్చే కాడికి ఇంకొంచెం పెద్ద గ్యాప్ అనేది తీసుకున్నాం. ఆ గ్యాప్ లో అంతా కూడా మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది బుటీస్ అనేది మ్యాంగో టైప్ లో బడ్ లాగా ఇచ్చారు. ఇది ఒక చోట వచ్చేసరికి గోల్డ్ కలర్ ఉంటే ఇంకొక చోట వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు. ఆపోజిట్ గా పైన బోర్డర్ అంతా కూడా మనకి మంచి కడ్డీ బోర్డర్ అనేది వస్తుంది. లైన్స్ కూడా ఇచ్చారు. లైన్స్ అనేది కంటిన్యూగా వస్తుంది అన్నమాట. ఈ బుటీ అనేది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బుటీ ఉంటే బైలు లైన్స్ కూడా కంటిన్యూ వస్తుంది. కింద వైపు బోర్డర్ మనకి సేమ్ అదే బోర్డర్ కడ్డీ బోర్డర్ లో సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఓకే, శారీ బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి మోడల్స్ లో కంచిపట్లు ఇలాంటి వెరైటీస్ మన దగ్గర చాలానే ఉంటాయి. వెరైటీస్ అవి చాలా డిజైన్స్ అవి
ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి. పళ్ళు కాంబినేషన్స్ ఇచ్చామండి. పళ్ళు ఏదైతే కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ కూడా తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 5100 పడుతుందండి. ఓన్లీ 5100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. బైలు పట్టు ప్యూర్ అండి. ఇలాంటి బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీస్ చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. కంచిపట్టులో సంస్కృతి పట్టు అన్ని బాగుంటుంది. కంచిపట్టులోనే సంస్కృతి పట్టు ఆరెంజ్ అండ్ కాంబినేషన్స్ కి మనం మంచి ప్యారెట్ గ్రీన్ పళ్ళు తీసుకున్నాం. ఓకే, పళ్ళు ప్యారెట్ గ్రీన్ అంతా కూడా మనం ఒక బంచెస్ లాగా ఒక స్టైల్ వెరైటీగా అనేది తీసుకున్నామండి. బంచెస్ లాగా తీసుకుని ఫ్లవర్ అంతా కూడా ఒక సన్ ఫ్లవర్ అంతా కూడా మనము పింక్ కలర్ తో మనం హైలైట్ చేసాం అనమాట. మిడిల్ అంతా కూడా మనము గోల్డ్ కలర్ తో ఫ్లవర్ అనేది డిజైన్స్ తీసుకున్నాం. క్రీపర్ అంతా కూడా మనం లీఫ్ కానీ క్రీపర్ అంతా కూడా జరీనే హైలైట్ చేస్తూ వచ్చాం. పైన అంతా కూడా ఒక వెరైటీ డిజైన్ అనేది టర్నింగ్ బోర్డర్ అనేది తీసుకున్నాం. దానిపైన అంతా కూడా ఒక థ్రెడ్ వర్క్ తీసుకున్నాము. సారీ అంతా కూడా బుటీ స్టైల్ ఉంటుంది. మంచి బ్రైట్ కలర్ ఉందండి సారీ అంతా కూడా. అవునండి, ఇలాంటి కలర్స్ మన దగ్గర చాలా బాగుంటాయండి. ఇది వచ్చి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ కి మంచి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకున్నాము. పైన షోల్డర్ అయితే కొంచెం లెంతీగానే తీసుకున్నాం అనమాట బోర్డర్ అనేది. మిడిల్ వైపు అంతా కూడా మంచి బుటీస్ తీసుకున్నామండి. ఏదైతే మనకి పళ్ళు కలర్ ఉందో ప్యారెట్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అదే ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా సన్ ఫ్లవర్స్ అనేది మనం ఇక్కడ కూడా తీసుకున్నాము. సేమ్ పళ్ళులో ఉన్న ఫ్లవర్స్ మనకి కొంచెం స్మాల్ సైజ్ లో ఇచ్చారండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. క్రీపర్ అంతా కూడా మొత్తం లీఫ్ అనేది అంతా కూడా మనం గోల్డ్ జరీతోనే తీసుకున్నాము. కింద బోర్డర్ కూడా సేమ్ అండి కడ్డీ బోర్డర్. పైన ఎలా అయితే ఇచ్చారు సేమ్ అదే టైప్ లో మనకి కింద బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ బంచెస్ మోడల్. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ కడీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మన దగ్గర 5200 కి వస్తుంది వెరైటీ అండి. ఓకే, బాగుంటుంది వెరైటీ అంతా కూడా చాలా లైట్ మంచి కలర్ అన్నమాట. టిష్యూలో ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా టిష్యూ ఉంటుంది. లెమన్ ఎల్లో కాంబినేషన్స్ తో మనము ఈ గులాబీ ఫ్లవర్స్ అనేది తీసుకున్నామండి. మొత్తం కూడా లెమన్ ఎల్లోకి అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాం. ఎందుకంటే మనకి ఆఫ్ వైట్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి దాని వచ్చే విధంగా కూడా లీఫ్ అంతా కూడా ఒక జరీతో ఇచ్చాం. అవుట్ లైన్ అంతా కూడా ఒక రస్ట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అనేది మనం యూజ్ చేసాం. బాగా ఎలివేట్ అవుతున్నాయి. ఓకే, లంగావని స్టైల్ అండి ఇది మనకి కలర్ కాంబినేషన్. పైన షోల్డర్ వచ్చే దగ్గర అంతా కూడా మనకి లెమన్ ఎల్లో కడ్డీ బోర్డర్ లాగా మనకి రాసిల్క్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేకాడికి ఒక ప్యాచ్ గోల్డ్ కలర్ ప్యాచ్ వర్క్ అనేది మీరు గమనించినట్లయితే ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇక్కడ ఫ్లవర్ కూడా మనకి డిజైన్ చేశారు. పైన ఏమో ఓన్లీ బర్డ్స్. అదే విధంగా కింద వైపు కూడా బిగ్ సైజ్, చాలా బిగ్ సైజ్ తో ఇచ్చామండి. ఏదైతే గులాబీ ఫ్లవర్ ఉందో అవన్నీ కూడా బిగ్ సైజ్ తో తీసుకున్నాం. లీఫ్స్ అన్ని కూడా మనం చాలా బిగ్ సైజ్ లో తీసుకున్నాం. ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే మనకి డిజైన్ అనేది వస్తుంది. ఆ తర్వాత 2.5 మీటర్ అంతా కూడా మనకి లెమన్ ఎల్లో హైలైట్ అవుతుందండి. లంగావని స్టైల్లో కుచ్చిల పార్ట్ మొత్తం కూడా లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ పైన షోల్డర్ పార్ట్ లో ఏవైతే మనకి బర్డ్స్ డిజైన్ ఇచ్చారో ఆ బర్డ్స్ డిజైన్ ని మనకి ఇక్కడ క్రియేట్ చేశారనమాట. అంటే కుచ్చిల పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ రాసిల్ బ్లౌజ్ లెమన్ ఎల్లో. ఎందుకంటే మనకి షోల్డర్ వైపు అంతా కూడా ఆఫ్ వైట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది మనకి చేంజ్ అవుతుంది. రాసిల్ తీసుకున్నాం. ఓకే, సేమ్ లెమన్ ఎల్లో బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1400 పడుతుందండి. కలర్స్ అవైలబుల్ ఉన్నాయా? వీటిలో డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది ఉంటుంది. ఈ లెమన్ ఎల్లో అనేది ఈ కాంబినేషన్ చేంజ్ అవుతూ వెరైటీ అనేది వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి సాఫ్ట్ సిల్క్ అండి. సౌత్ సిల్క్ లైట్ బ్లూ కలర్. సౌత్ సిల్క్ లో కాటన్ ఉంటుంది అనమాట ఎక్కువగా కూడా. ఈ కాటన్ కి సౌత్ దీనికి ఏంటంటే పళ్ళు అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ సారీ పళ్ళు తీసుకున్నాం. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఓకే, మిడిల్ అంతా కూడా ఏంటంటే ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఒక డిఫరెంట్ షేప్ అనేది మనం తీసుకున్నాము. ఒకటి వచ్చి పింక్ కలర్, ఒకటి వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఓకే, సారీ అంతా కూడా అదే థ్రెడ్ వర్క్ కంటిన్యూ అవుతుందండి. బూటీస్ అనేది సేమ్ కలర్ కాంబినేషన్, కాకపోతే డిజైన్ అనేది మనకి చేంజ్ ఇచ్చారు. స్టార్ టైప్, ఒక స్టార్ టైప్ లో ఇచ్చామన్నమాట. అది కూడా 2 కాంబినేషన్స్ తీసుకున్నాము. చాలా ఇది సారీ అంతా కూడా ఇంతే దగ్గరికి మనకి ఈ థ్రెడ్ వర్క్ అనేది వస్తుందండి. పైన అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్స్ వస్తున్నాయి. మంచి కడ్డీ బోర్డర్ అనేది పైన చిన్న వైపు బోర్డర్ తీసుకున్నాం. చిన్న బోర్డర్ వచ్చింది. కింద వైపు అంతా కూడా చాలా బాగుంటుంది. కడ్డీ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్. దాంట్లో చూసారా కలర్స్ చెక్స్ లాగా ఇచ్చారు. అలాగే గ్రీన్ అండ్ పింక్ కలర్ కూడా యాడ్ అవుతుంది. మల్టీ కలర్ లాగా ఇచ్చారనమాట. కింద కొంచెం స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్. మొత్తం సేమ్ ఇదే డిజైన్. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు.
ఈ సారీ కాస్ట్ అండి కాటన్ శారీ వచ్చి మనకి ఓన్లీ 1000 రూపీస్ కి వస్తుందండి. ఓన్లీ 1000 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి. 2 షోరూమ్స్లో కూడా. ఒకటి వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మణిపూర్ కోటలో మిర్రర్ వర్క్ శారీ అండి. రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనము బోర్డర్స్ అనేది తీసుకున్నాము. 3 sides. ఇది వచ్చి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి రాసిల్క్ ఉంటుంది. 3 sides. తర్వాత కూడా మనకి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తో కూడా మనము తీసుకున్నాం అన్నమాట. 2 lines లాగా ఇచ్చి లాగా రాసిల్క్ తో దాంతో కూడా మనం హైలైట్ అంతా కూడా రాయల్ బ్లూ కాంబినేషన్స్ తోనే మిర్రర్ వర్క్ చిన్న చిన్న మిర్రర్ వర్క్ అనేది చేసాం. పళ్ళు హైలైట్ అవడం కోసం అన్నట్టు మనం మ్యాంగో అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో లీఫ్ అనేది పింక్ కలర్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో తీసుకున్నాము. ఓకే. పళ్ళు అంతా కూడా షోల్డర్ లో వచ్చేదంతా కూడా మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ వచ్చింది. మిడిల్ అంతా కూడా చిన్న చిన్న మిర్రర్ వర్క్ అనేది శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. మొత్తం మిర్రర్ వర్క్ అనేది సేమ్ మనకి పళ్ళులో ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ బోర్డర్ లో కూడా మనం అదే ఇచ్చామండి. కింద కూడా పింక్ మ్యాంగోస్ తీసుకుని అదంతా కూడా స్టోన్స్ అంతా కూడా అప్లిక్ వర్క్ లాగా ఇచ్చారు. అప్లిక్ వర్క్ లాగా ఇచ్చాము. గోల్డ్ కలర్ స్టోన్స్ తో ఇక్కడ హైలైట్ చేసాం మనం. ఈ బోర్డర్ అనేది మనకి ఎల్ షేప్ లో ఉంటుందండి. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అండ్ కింద బోర్డర్ లో మాత్రమే మనకి ఇలా ఇచ్చారు. సారీ అంతా కూడా చాలా దగ్గరగా ఈ మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. మొత్తం టోటల్ సారీ అంతా ఈ 2 లైన్స్ కంటిన్యూ చేశారు. అలాగే ఈ మ్యాంగో డిజైన్ మనకి కంటిన్యూ చేశారు. ఎండింగ్ వర్క్ వస్తుంది మ్యాంగో డిజైన్. ఓకే. దీనికి బ్లౌజ్ చూద్దాం ఏ కలర్ ఇచ్చారు. బోర్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నారో బ్లూ అండ్ మిర్రర్ వర్క్ కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ వచ్చిందండి. అదే కలర్ కాబట్టి మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? మిర్రర్ వర్క్ సారీ వచ్చి మనకి 1900 కి వస్తుందండి. 1900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. కలర్స్ ఉన్నాయండి. కలర్స్ ఉంటాయండి. మిర్రర్ వర్క్ కాంబినేషన్స్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కాటన్ లోనే మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది అనమాట. కాటన్ లోనే ఇది మంచి డిజైనర్ సారీ. ఓకే. సమ్మర్ కాబట్టి మన దగ్గర కాటన్ లో స్పెషల్ గా చాలా బాగా వచ్చింది. 3 కలర్స్ 3 ఫ్యాబ్రిక్స్. మంచి సంపంగి కలర్ తీసుకున్నాం. ప్లెయిన్ Okay. సంపంగి కలర్ కి ఏంటంటే బోర్డర్స్ అంతా కూడా రా సిల్క్ బ్లాక్ కలర్ బోర్డర్స్ ఇచ్చాము. ఒక చిన్న జరీతో మనం రెడ్ కలర్ తో వర్క్ చేసాము. స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చాము. ఇదే విధంగా ఈ బోర్డర్ వచ్చి మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఉంటుంది. అంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన బోర్డర్ ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుందండి. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అండ్ పైన బోర్డర్ లో మొత్తం మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే ఒక ఫ్లోరల్ డిజైన్స్ అనేది కూడా ఇచ్చాము. ఒక పార్ట్ ఫ్లోరల్ డిజైన్స్ ప్రింట్ కూడా ఏంటంటే మనకి ఆఫ్ వైట్ బ్యాక్గ్రౌండ్ పైన ఇచ్చేకాడికి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా క్లారిటీగా వస్తుంది అనమాట. సెల్ఫ్ వీవింగ్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఇది ఒక 1 పార్ట్. ఇంకో పార్ట్ వచ్చేకాడికి మనకి చెక్స్ అనేది ఒక చిన్న స్మాల్ చెక్స్ అనేది ఇచ్చామండి. గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకుంటూ కింద వైపు వచ్చేకాడికి రెడ్ కలర్ కాంబినేషన్ పైన బ్లాక్ వచ్చింది కదా, ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ ఉంది కాబట్టి రెడ్ ఇచ్చాం. రెడ్ ఇస్తూ పైన ఒక చిన్న జరీ వర్క్ అనేది కూడా ఇచ్చాం మనం. ఓకే. సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలాగే వస్తుందండి. ఫుల్ సారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే డిజైన్. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ అంతా కూడా మనకి ఫ్లోరల్ బ్లౌజ్ ఆఫ్ వైట్ కాంబినేషన్స్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే. మిడిల్ పార్ట్ లో ఏదైతే తీసుకున్నారో ఫ్యాబ్రిక్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ అదే ఇచ్చేసారండి ఇక్కడ కూడా మనకి. సేమ్ బోర్డర్ కూడా మనకి రెడ్ కలర్ బోర్డర్ తీసుకున్నాం. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1800 పడుతుందండి. 1800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి కాటన్ అండి. చందేరి కాటన్ లోనే ప్యూర్ కాటన్ అన్నమాట. చక్కగా ఉందండి ప్రింట్ డిజైన్ మొత్తం కూడా చాలా సూపర్ గా కూడా ఉంటుంది. ఓకే. ఈ మంచి ఆఫ్ వైట్ కలర్ కి కాంబినేషన్స్ అంతా మనం బోర్డర్స్ అంతా కూడా రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్ తీసుకున్నాము. ఓకే. పళ్ళు అంతా కూడా ఒక లైన్స్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు వేవ్స్ లాగా లైన్స్ లాగా పళ్ళు అనేది డిజైన్ చేసామండి. ఓకే. మొత్తం కూడా శారీ అంతా కూడా ఏంటంటే మనం ప్రింటింగ్ తీసుకున్నాం. ప్యూర్ కాటన్ పైన చందేరి కాటన్ పైన ఒక క్రిస్మస్ ట్రీ టైప్ ఆఫ్ లుక్ వచ్చి ఒక ట్రీ లీఫ్ లాగా మనం తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చి రెడ్ కలర్ తో ఉంది, ఒకటి వచ్చి బ్లాక్ కలర్ తో మనం శారీ అంతా కూడా ఇంతే దగ్గర సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారండి. మొత్తం శారీ అంతా వచ్చింది. శారీ అంతా వచ్చిందండి మొత్తం ఆల్ ఓవర్. కింద వైపు బోర్డర్ అంతా కూడా ఒక వేవ్స్ లాగా తీసుకున్నాము. అంటే పైన ఉన్న బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి కంటిన్యూ చేస్తూనే ఇంకొకటి వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా అంటే పళ్ళులో ఈ బోర్డర్ వచ్చిందండి. సేమ్ అదే టైప్ లో మనకి కింద బోర్డర్ లో యాడ్ చేసాం. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది లుక్. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ వచ్చేకాడికి రెడ్ ఇచ్చాం. ఓకే. 3 సైడ్స్ కామన్ గా మనకి రెడ్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు కాబట్టి సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1200 పడుతుందండి. 1200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కోరా సిల్క్ అండి. బాగుంటుంది, లైట్ వెయిట్ అన్నమాట. కోరా సిల్క్ ఫాలింగ్ లాగే ఉంటుంది మెటీరియల్ అంతా కూడా. మనకి మంచి బ్లాక్ కలర్ కి ఏంటంటే 2 కాంబినేషన్స్ తో పళ్ళు అనేది ఇచ్చాము. ఒకటి వచ్చి రెడ్ కలర్, ఒకటి వచ్చి మంచి పింక్ కలర్ తో మనం పళ్ళు అనేది తీసుకున్నాము. ఎడ్జెస్ లో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్
వర్క్ అనేది ఇచ్చామండి, వీవింగ్ లోనే వస్తుంది అది. శారీ అంతా కూడా ఇది మొత్తం కూడా వీవింగ్ అన్నమాట. శారీ కూడా బోర్డర్స్ అంతా కూడా మనకి పింక్ కలర్ తో మనకి జరీ బోర్డర్స్ లాగా, జరీ డిజైన్స్ లాగా బోర్డర్ ఒకటి వస్తుంది. ఇంకోటి వచ్చేకాడికి ఆరెంజ్ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది ఒకటి ఇచ్చామండి. మిడిల్ అంతా కూడా మనకి చాలా చిన్న చిన్న డిజైన్స్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో మనం పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అనమాట. అంటే ఒక క్రాస్ గా వచ్చే విధంగా మనము బుటీస్ అనేది ఇచ్చాము. కింద వైపు బోర్డర్ చాలా బాగుంటుందండి. పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఈ బ్లాక్ కలర్ పైన ఈ పింక్ అంతా కూడా మనం హైలైట్ గా వచ్చింది అనమాట. పింక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాము. ఫ్లవర్ అంతా కూడా ఒక బంచ్ ఫ్లవర్ అంతా కూడా ఒక మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఇచ్చాము. దాంతో మీనా వర్క్ అంతా కూడా మనం పింక్ కలర్, మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్, సిల్వర్ అండ్ పింక్, అలాగే రెడ్ అండ్ పింక్ మళ్ళీ సేమ్ కలర్ రిపీట్ చేస్తూ ఒక చిన్న బర్డ్స్ మోడల్ అంతా కూడా ఒక రెడ్ కలర్, ఒక జరీ అండ్ ఎల్లో 3 కాంబినేషన్స్ తీసుకున్నాం. ఇది సారీ మొత్తం వస్తుందండి, హాఫ్ పార్ట్ అదంతా కూడా మనకి సారీ ఆల్ ఓవర్ కూడా అదే డిజైన్ వస్తుంది. ఫుల్ బాగుంటుంది సారీ అది. ఈ సారీకి బ్లౌజ్, ఈ సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ బ్లౌజ్ అండి. అంటే మనకి బోర్డర్ లో పింక్ కలర్ అనేది ఇచ్చారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. బ్లౌజ్ పార్ట్ మొత్తం బోర్డర్, ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ అక్కడ కంటిన్యూ అవుతుంటుంది. ఈ సారీ హ్యాండ్స్ కి ఇలా వస్తుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3100 పడుతుంది అనమాట. కోటా పట్టు పళ్ళు అంతా కూడా మనం జరీ పళ్ళు తీసుకున్నామండి. మొత్తం కూడా టిష్యూ వచ్చే విధంగా ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు అనేది టిష్యూ పళ్ళు తీసుకున్నాము. బోర్డర్స్ అంతా కూడా మనం టిష్యూ బోర్డర్సే ఉంటుంది, టూ సైడ్స్ కూడా. పైన వచ్చేదంతా కూడా మంచి కడ్డీ బోర్డర్ లాగా టిష్యూ బోర్డర్ ఉంటుంది. దాని అంతా కూడా కోటా పట్టు మెటీరియల్ అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేసామండి. ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇస్తున్నాయి. ఆ ఫ్లవర్స్ అంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ థ్రెడ్ సేమ్ కలర్ తోనే హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. అంటే శారీ మొత్తం రెడ్ ఉంది, దానిపైన రెడ్ కలర్ తోనే ఒక లీఫ్ అండ్ ఫ్లవర్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే పైన ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ సేమ్ మనకి సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఇలా రిపీట్ అవుతుంది సేమ్. ఓకే, మొత్తం కూడా గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్స్ కూడా చాలా బాగుస్తాయండి. మంచి కలర్ కాంబినేషన్స్ అదే ఉంటుంది డిజైనింగ్ లో. ఓకే, దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ చందేరి బ్లౌజ్. మెటీరియల్ వచ్చి కోటా పట్టు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి చందేరి కాటన్ బ్లౌజ్, సేమ్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2000 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి షిఫాన్ అండి, ప్యూర్ షిఫాన్. ఇప్పుడు మనం డిజైనర్స్ ఫాలింగ్ మెటీరియల్ చూస్తున్నాం. ఇది షేడెడ్ లో, ఇది షేడెడ్ తీసుకున్నామండి. కింద అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ షేడెడ్ ఉంటుంది. పైన వచ్చేకాడికి లైట్ బేబీ పింక్ లాగా మనం షేడెడ్ పింక్, పీచ్ కలర్, ఇట్లా అంటే మనకి జంపింగ్ కలర్స్ మోడల్ ఇచ్చాము. పళ్ళు దగ్గర అంతా కూడా మనకి పీచ్ కలర్ లాగా ఉంటుంది. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం డార్క్ బ్లూ కలర్ బోర్డర్ తీసుకున్నామండి. దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్ తో మనం పిటాయి వర్క్ అనేది ఇచ్చాము. దాని తర్వాత అంతా కూడా ఒక లేస్ బోర్డర్ అనేది మనము తీసుకున్నాం. ఈ బోర్డర్ సేమ్ పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర ఉంటుంది. ఈ షేడెడ్ లోనే షిఫాన్స్ లోనే మనం ఒక చిన్న చిన్న గోల్డ్ కలర్ తో మనము ఒక చిన్న ప్రింట్ డాట్స్ లాగా ఇచ్చామండి. ఇక్కడ చూస్తే ఆరెంజ్ కలర్ ఉంది, ఇక్కడ పైన పింక్, ఇక్కడ పీచ్ కలర్ లో డార్క్ కలర్, మళ్ళీ లైట్ కలర్, ఇట్లా మనకి 2.5 మీటర్స్ కూడా షేడ్స్ అనేది చేంజ్ అవుతూ వచ్చాయి. ఇదంతా కూడా మనకి మళ్ళీ కుచ్చులోకి వచ్చేకాడికి బాగుంటుంది. ప్యూర్ జార్జెట్ పైన కట్ వర్క్ లాగా మనము తీసుకున్నాం. కట్ వర్క్ మోడల్ సేమ్ డార్క్ బ్లూ బోర్డర్స్ తీసుకున్నాం పిటాయి వర్క్ తో. తీసుకుంటూనే మొత్తం కూడా మనం కట్ వర్క్ డిజైన్ అనేది ఇచ్చాం. బాదం షేప్ ఏదైతే ఉందో ఇక్కడ కట్ వర్క్ చేశారు. మొత్తం బాదం షేప్ అంతా కూడా మనం కట్ వర్క్ తో ఇచ్చాం. ఆ క్రీపర్ అంతా కూడా ఒక లీఫ్ తీసుకుని ఆ క్రీపర్ అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి జరీతో ఇచ్చాం అనమాట. కుచ్చులోకి అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుచ్చులు అంతా కూడా ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి జరీ బ్లౌజ్ ఉంటుంది. జరీ బ్లౌజ్. ఓకే, బాగుంటుంది బ్లౌజ్. టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో వెరైటీ డిజైన్స్ తీసుకుంటూ బ్రోకెట్ స్టైల్ ఇచ్చామన్నమాట. ఓకే, నేవీ బ్లూ కలర్. ఎందుకంటే నేవీ బ్లూ బోర్డర్ నేవీ బ్లూ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం సేమ్ కలర్. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మన దగ్గర 2600 కే వస్తుందండి. 2600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడు మనకి ఫాలింగ్ మెటీరియల్ అండి, యాపిల్ గ్రీన్ షిఫాన్ అన్నమాట. ఈ షిఫాన్ లోనే ఏంటంటే మనం ఒక పార్టీ వేర్ గా వచ్చే విధంగా మనం ఒక స్ప్రే లాగా మనం ఒక హైలైట్ అయ్యే విధంగా మనం కొంచెం పార్టీ లుక్ వచ్చే విధంగా ఇచ్చామన్నమాట. దాంతో అంతా కూడా మనం స్టోన్ వర్క్ అనేది ఇచ్చాం. బోర్డర్స్ అంతా కూడా మిర్రర్ వర్క్ బోర్డర్స్ అనేది తీసుకున్నాము. పైన వచ్చేకాడికి ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా తీసుకుంటూ దాని తర్వాత అంతా కూడా ఒక 3 మిర్రర్ వర్క్ అనేది ఒక బంచ్ లాగా ఇచ్చామన్నమాట. ఈ బోర్డర్ అనేది పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర ఉంటుంది, 3 సైడ్స్ ఉంటుంది. ఇది షోల్డర్ వైపు అండి. కుచ్చుల్లోకి అంతా కూడా మనం జరీ వర్క్ లంగావని స్టైల్
కుచ్చులోకంతా మనం ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నామండి. ఆఫ్ వైట్ కలర్ పైన అంతా కూడా మనకి పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే మిర్రర్ వర్క్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ పైన అంతా కూడా మనం కాశ్మీరీ వర్క్ స్టైల్ అంతా కూడా మనం జరీ వర్క్ ఇచ్చామన్నమాట. హెవీగా పిటాయి వర్క్ ఇచ్చారు, మొత్తం కూడా క్రీపర్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ అవుతుంది. పైన చూసినట్లయితే ఒక కల్చర్ మోడల్లో అంటే ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి కవర్ చేస్తారు ఇదే డిజైన్ తో. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా రేర్ కలర్ అండి. గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ కి మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ వీట్ కలర్ ఇచ్చారు. కుచ్చులోకంతా కూడా ఇలాగే వస్తుంది. మొత్తం బ్లౌజ్ వచ్చి గోల్డ్ కలర్ బ్లౌజ్. ఇక్కడ పైన బోర్డర్ ఏదైతే ఇచ్చారో షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తో అది మనకి ఇక్కడ బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చి సేమ్ బోర్డర్ యాడ్ చేస్తాం. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2100 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి జార్జెట్ ప్యూర్ జార్జెట్ లో డిజైనర్ కాన్సెప్ట్ డార్క్ నేవీ బ్లూ. బోర్డర్ అంతా కూడా ఒక కట్ వర్క్ వచ్చే విధంగా బోర్డర్ అంతా తీసుకున్నాం. వెల్వెట్ మెటీరియల్ పైన కట్ వర్క్ వచ్చే విధంగా బోర్డర్ తీసుకుంటూ మిడిల్ అంతా కూడా మనం ఒక స్టోన్ కుందన్ వర్క్ అనేది ఇచ్చామండి. మొత్తం కూడా ఒక జ్యువెలరీ స్టైల్లో బోర్డర్ అనేది మనకి లుక్ వస్తుంది. ఈ బోర్డర్ అనేది పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ బోర్డర్ అంటే 2 సైడ్స్ మాత్రమే ఉందండి. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే పైన బోర్డర్ లో మాత్రమే మనకి ఈ డిజైనర్ కట్ వర్క్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, ప్లెయిన్ వస్తుంది. కింద బోర్డర్ అంతా కూడా మనం బాగా ఇచ్చామన్నమాట. వెల్వెట్ బోర్డర్ తీసుకుని దానిపైన అంతా కూడా మనము పైన ఏదైతే బోర్డర్ ఉందో జ్యువెలరీ టైప్ బోర్డర్ శారీ అంతా కూడా కంటిన్యూ తీసుకుని ఒక లేస్ బోర్డర్ అనేది తీసుకున్నాం. అది కలర్ ఏంటంటే వీట్ కలర్ తీసుకునే కాడికి డార్క్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్ అని. ఈ బోర్డర్ అనేది శారీ అంతా కూడా అట్లే ఉంటుంది, ఆల్ ఓవర్ రన్నింగ్ లోనే వస్తుంది. బ్లౌజ్ చూసినట్లయితే నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అంటే మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ క్రీమ్ కలర్. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ అండి. ఇది మనకి 2 హ్యాండ్స్ ఇచ్చాము. మిడిల్ అంతా కూడా మనకి జూట్ సిల్క్ లాగా ఇచ్చాం. బోర్డర్ కింద బోర్డర్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2200 పడుతుందండి. 2200 రూపీస్ కి ఈ పార్టీ వేర్ సారీ అవైలబుల్ ఉందండి. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. విఘ్నేశ్వర డ్రెస్సెస్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుంది. ఇక్కడ హాఫ్ సారీస్, డిజైనర్ డ్రెస్సెస్ అలాగే కుర్తీస్ ఆల్ వెరైటీస్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. బనారస్ లోనే లైట్ వెయిట్ ఫ్యాన్సీ అన్నమాట. మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ ఉంటుందండి. శారీ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ కలర్ ఉంటుంది. ఆఫ్ వైట్ కలర్ కి బోర్డర్స్ అంతా కూడా మనం సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చాము. సిల్వర్ కలర్ బోర్డర్ ఇస్తూ లైట్ గ్రీన్ కలర్ యాపిల్ గ్రీన్ తో మనం ఒక చిన్న బోర్డర్ తీసుకున్నాము. ఈ బోర్డర్ అనేది పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ అదే బోర్డర్ వస్తుంది. 3 సైడ్స్ కూడా శారీ అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేసామండి. శారీకి ఫుల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. పైన ఏదైతే మనకి గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ ఉందో ఇదే కలర్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ యాపిల్ కలర్ తోనే ఇచ్చారు. దానిపైన సైలెంట్ కలర్ లైట్ పర్పుల్ కలర్ తో మనం చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చాము. ఈ వర్క్ అనేది షోల్డర్ దగ్గర చాలా హెవీగా ఉంటుందండి. మొత్తం ఉంటుంది, పైన పార్ట్ లో కూడా కవర్ చేశారు. ఆఫ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా వస్తుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి 4000 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ షిఫాన్ లైట్ వెయిట్ అన్నమాట. ప్యూర్ షిఫాన్ లైట్ వెయిట్ లైట్ బేబీ పింక్ కలర్. ఓకే, సాటిన్ బోర్డర్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చి దానిపైన కూడా మనం ఒక జరీతో ఒక కట్ వర్క్ బోర్డర్ లాగా మనం తీసుకున్నాం. ప్యాచ్ వర్క్ తీసుకుంటేనే మిడిల్ లో అక్కడక్కడ కూడా మనం ఫ్లవర్స్ అనేది ఇచ్చాము. ఒక లేయర్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చి దాని లోపల కూడా మనకి హాఫ్ బాల్ ని డిజైన్ చేశారు. పైన వైపు వచ్చే బోర్డర్ అది ఉంటుంది. కింద వైపు కూడా మన హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యూర్ షిఫాన్ అనేది ప్లెయిన్ ఉంటుంది. కింద వైపు బోర్డర్ చాలా బాగుంటుంది, చాలా స్టైలిష్ గా ఉంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది అనమాట. మొత్తం కూడా 0 సైజ్ నెట్టెడ్ తీసుకుని మొత్తం కూడా ఒక కట్ వర్క్ లాగా వచ్చే విధంగా మనము కింద తీసుకున్నాం. అదే విధంగా ఒక వేవ్స్ లాగా మనము ఒక గోల్డ్ కలర్ అండ్ ఆఫ్ వైట్ తో మనము డిజైన్ అనేది తీసుకున్నాం. తీసుకుంటూనే పైన అంతా కూడా మనము సాటిన్ ది డార్క్ పింక్ కలర్ ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని ఇక్కడ యాడ్ చేశారనమాట. అంటే ఎడ్జ్ లో కాకుండా మనకి మిడిల్ పార్ట్ లో వచ్చే విధంగా ఇచ్చారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి డార్క్ పింక్ ఉందండి. అలాగే సారీలో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో కట్ వర్క్ మోడల్ ప్యాచ్ వర్క్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా మనకి కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4000 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి.
ఇది వాటి సొగస్చూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.